హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ధనాస్ వరల్డ్. మనం బీరకాయ కూర ఎప్పుడూ చేసుకుంటాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పాలు అలాగే పల్లీలు ఉపయోగించి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీరకాయ కూర మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా అండి. సో అలా కాకుండా ఎప్పుడు తినని వాళ్ళు కూడా అయితే చాలా బాగా తినేస్తారనమాట. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీ అయితే. సో ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేసేయండి. సో ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోండి, బీరకాయ ముక్కలు. సో ఇలా ముక్కలు పీసెస్ మొత్తం కూడా ఆయిల్లో వేసేసుకొని తర్వాత అవి కలపకుండానే ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముందు ఎటువంటి వాటర్ అయితే వేయకుండా ముందుగా మనం బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడే వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట, ఎందుకంటే బీరకాయ కొంచెం ఆయిల్లో మగ్గాలన్నమాట. తర్వాత మనం మసాలా పౌడర్ కోసం పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి, బాగా అంటే ఫ్రై అయ్యేంత వరకు. సో అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే ఒక 4 చిన్నులపాయలు తీసివేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, నేను మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత బీరకాయలు వాటర్ అయితే అవే వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఇంకా ముక్క బాగా ఉడకలేదు కాబట్టి తగినన్ని వాటర్ అనమాట, మనకి ఇంకెంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకడం కోసం అయితే నేను మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బీరకాయ చాలా త్వరగానే ఉడికిపోతుంది అనమాట. సో కలిపేసుకొని ఇప్పుడు పీస్ కూడా మొత్తం ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అనమాట. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అంతా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇవి కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, 5 మినిట్స్ తర్వాత లాస్ట్లో వేసుకోండి. పాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే పాలు అయితే విరిగిపోతాయి. ఒకవేళ పచ్చిపాలు వేసుకుంటే ఒక 2 మినిట్స్ అయితే మనము ఉంచుకోవచ్చు అనమాట. అలా కాకుండా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా మరిన్ని వంటల కోసం అయితే ఇలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.